భారీ తారాగణంతో భారీ అంచనాల మధ్య ఆగస్టు 14వ తేదీన 2 పాన్ ఇండియా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాయి. అవే ఒకటి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా విడుదలైనటువంటి వార్ 2 కాగా, మరొకటి కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి కూలీ చిత్రం. ఈ 2 చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ మొదటి 3 రోజులు మాత్రం కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్ళాయి. ఆ తర్వాత ఈ సోమవారం నుంచి అంటే వీక్ డేస్ ప్రారంభమైన నాటి నుంచి చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇటు వార్ 2 కూలీ చిత్రాలకు సంబంధించినటువంటి కలెక్షన్స్ భారీగా అయితే పడిపోయాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా నిర్మాతకి అలాగే డిస్ట్రిబ్యూటర్లకి భారీగా ఈ 2 సినిమాలు నష్టాన్ని మిగిల్చబోతున్నాయనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మొదటగా తెలుగులో గనక ఈ సినిమాలు ఎంత నష్టాన్ని మిగల్చబోతున్నాయి అనేది కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, తెలుగులో వార్ 2 చిత్రం రైట్స్ని సూర్యదేవరన్ నాగవంశి అతను 95 కోట్ల రూపాయలు వెచ్చించి తెలుగు రైట్స్ని తీసుకోవడం జరిగింది. జిఎస్టీతో కలిపి 105 కోట్ల రూపాయలు అయింది. ఇక కూలీ సినిమాను ఏషియన్ సినిమాస్ వారు ఇక్కడ 53 కోట్ల రూపాయలు వెచ్చించి తెలుగు రైట్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక జిఎస్టీతో కలిపి 54 కోట్ల రూపాయలు అయింది. ఈ 2 సినిమాలు తెలుగు వర్షన్లో ప్రొడ్యూసర్లకు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి ఎంత నష్టాలను మిగిల్చాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. తెలుగు చిత్రాలు అనేటువంటి ఈ అకౌంట్ ద్వారా వాళ్ళు పోస్ట్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే వార్ 2 చిత్రం తెలుగు స్టేట్స్లో వచ్చేసి 49 కోట్ల రూపాయల నష్టాన్ని సూర్యదేవర్ నాగవంశికి మిగిల్చినట్టుగా తెలుస్తోంది. కూలీ సినిమా ద్వారా 10 కోట్ల నష్టం తెలుగు స్టేట్స్లో ఇప్పుడు ఏషియన్ సినిమాస్ వారికి మిగిల్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ 2 సినిమాల్లో కూలీ సినిమా నష్టాల్లో కాస్త వారి కంటే బెటర్గా అయితే ఉంది. వార్ సినిమాని తెలుగులో తీసుకున్న వారికి 49 కోట్ల రూపాయల నష్టం వస్తే, కూలీ సినిమాని తెలుగులో తీసుకున్న వారికి కేవలం 10 కోట్లు మాత్రమే నష్టం వచ్చాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూటర్లకైతే నిజంగా ఇది తీరని నష్టంగా చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా కూలీ సినిమా అలాగే వార్ 2 సినిమా మొదటి 7 రోజులు అంటే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆ 2 సినిమాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత, ఆ 2 సినిమాలు ప్రీ బిజినెస్ ఎలా చేశాయి, బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకెంత కలెక్ట్ చేయాలి, ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేశాయి అనేది పూర్తిగా మనం విశ్లేషణ చేసుకుందాం. మొదటగా కూలీ సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కలు చూద్దాం. కూలీ సినిమా బడ్జెట్ అయితే ఒకసారి చూస్తే మనం నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషను, ప్రచార కార్యక్రమాలతో కలిపి ఈ కూలీ చిత్రానికి 350 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. భారీ స్టార్ కాస్టింగ్, నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా హై స్టాండర్డ్స్లో ఈ చిత్రాన్ని అయితే నిర్మించారు కళానిధి మారన్. తెలుగు రాష్ట్రాల్లో కూలీ హక్కులను ప్రముఖ నిర్మాత అయినటువంటి ఏషియన్ సునీల్ ఆయన దక్కించుకున్నారు. 53 కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన తెలుగు రైట్స్ని అయితే కొనడం జరిగింది. జిఎస్టీతో కలిపి 54 కోట్ల రూపాయలకి ఆయన ఈ సినిమా రైట్స్ని అయితే తెలుగులో దక్కించుకున్నారు. దీంతో ఆంధ్ర, నైజాంలలో రజనీ సినిమా క్రేజ్ ఈవెన్ రావాలి అంటే రజనీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే సుమారు 55 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ల షేర్, అలాగే 110 కోట్ల రూపాయల గ్రాస్ రూపంలో రాబట్టాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఎంత రాబట్టింది అనేది కనుక చూస్తే వరల్డ్ వైడ్గా కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఒకసారి చూద్దాం. తమిళనాడులో 100 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటకలో 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియాలో 50 కోట్ల రూపాయలు, ఇక తెలుగులో 54 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 85 కోట్ల రూపాయల మేర ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. దీంతో కలిపి వరల్డ్ వైడ్గా కూలీ సినిమాకు సుమారుగా 310 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా కోలీవుడ్ వర్గాలు అయితే తెలిపాయి. రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్స్ ఆఫీస్ వద్ద 312 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ రాబట్టాల్సి ఉంది. అలాగే 624 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందంటూ ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. భారీ అంచనాల నేపథ్యంలో కూలీ సినిమాకు వరల్డ్ వైడ్గా 12,000 స్క్రీన్లో ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయడం జరిగింది. కూలీ సినిమా తొలి వారం కలెక్షన్స్ ఏంటనేది చూద్దాం. 6 రోజుల వరకు ఇండియాలో కూలీ కలెక్షన్స్ పరిశీలిస్తే
తొలి రోజున 70 కోట్ల రూపాయలు, రెండవ రోజున 57 కోట్ల రూపాయలు, మూడవ రోజున 41 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 37 కోట్ల రూపాయలు, ఐదవ రోజున 13 కోట్ల రూపాయలు, ఆరవ రోజున 10 కోట్ల 35 లక్షల రూపాయలు, ఏడవ రోజున 8 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో ఇండియా వైడ్ గా తొలి వారం కూలీ మూవీకి 225 కోట్ల రూపాయల నెట్, అలాగే 265 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా సాక్నిక్ తెలిపింది. ఓవర్సీస్ లో 165 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్టుగా తెలుస్తోంది. దీంతో కలిపి ప్రపంచవ్యాప్తంగా తొలివారం కూలీ మూవీకి 430 కోట్ల రూపాయల గ్రాస్, 212 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు తెలియజేస్తున్నారు. సో నిన్నటికి కూలీ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 430 కోట్ల రూపాయల గ్రాస్, 212 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల గ్రాస్, అలాగే 312 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ ఇప్పటికై ఎంత వచ్చింది అంటే 212 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ మాత్రమే వచ్చింది. అలాగే గ్రాస్ విషయంలో చూసుకున్నట్లయితే 450 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వచ్చింది. అంటే షేర్ రూపంలో మరో 100 కోట్ల పైన కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినటువంటి అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇక గ్రాస్ రూపంలో చూసుకున్నట్లయితే ఈ చిత్రం మరొక 220 కోట్లకు పైగా గ్రాస్ రూపంలో వసూలు చేయాల్సి ఉంది. లేదంటే ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చేటువంటి అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూలీ తొలివారం వసూలు చూసుకున్నట్లయితే తెలుగులో తొలి రోజు కూలీ మూవీకి తొలి రోజున 20 కోట్లు, రెండవ రోజున 15 కోట్ల రూపాయలు, మూడవ రోజున 12 కోట్ల రూపాయలు, నాలుగవ రోజున 8 కోట్ల రూపాయలు, ఐదవ రోజున 3 కోట్ల రూపాయలు, ఆరవ రోజున 2 కోట్ల 20 లక్షల రూపాయలు, ఏడవ రోజున 2 కోట్ల రూపాయలు చొప్పున తొలి వారం 63 కోట్ల రూపాయలు రాబట్టింది. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్కి మాత్రం లాభాలు ఉన్నాయి, కానీ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం నష్టాలు మిగిలేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏరియాల వారీగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే నైజాంలో 16 కోట్ల రూపాయలు, సీడెడ్లో 6 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5 కోట్ల 25 లక్షల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2 కోట్ల 70 లక్షల రూపాయలు, గుంటూరులో 4 కోట్ల 75 లక్షల రూపాయలు, కృష్ణాలో 4 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1 కోటి 85 లక్షల రూపాయలు వసూలు రాబట్టింది ఈ కూలీ చిత్రం. మొత్తంగా తొలివారం తెలుగు రాష్ట్రాల్లో కూలీ సినిమా 42 కోట్ల రూపాయల షేర్, 63 కోట్ల రూపాయల గ్రాస్ అయితే రాబట్టింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో 147 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 63 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 15 కోట్ల రూపాయలు, కేరళలో 13 కోట్ల రూపాయలు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 26 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందాక మనం ప్రొడ్యూసర్ లాభాల బాటలో ఉన్నాడని చెప్పాం, కానీ షేర్ రూపంలో చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్కి కూడా ఇక్కడ అంటే తెలుగు వర్షన్లో నష్టాలే మిగిలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తొలివారం తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే 10 కోట్ల లాస్తో 53 కోట్ల రూపాయల కి అమ్ముడుపోయింది. అంటే జిఎస్టీతో కలిసి 54 కోట్ల రూపాయలకి అమ్ముడుపోతే ఇప్పటి వరకు షేర్ రూపంలో 42 కోట్ల రూపాయలు మాత్రమే ఇక్కడ రాబట్టింది. ఇక వార్ 2 సినిమా విషయానికి గనక వస్తే వార్ 2 సినిమా విషయానికి గనక వస్తే వార్ 2 మూవీ బడ్జెట్ గనక చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా, అనిల్ కపూర్ వంటి భారీ తారాగణం నటించారు. మరోవైపు యాక్షన్, స్టంట్స్, మ్యూజిక్, డాన్స్, విజువల్స్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విషయాల్లో టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. దీంతో యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ బ్యానర్లో నిర్మాత ఆదిత్య చోప్రా, నటీనటులు, టెక్నీషియన్స్, రెమ్యునరేషన్లు అందరి కలిపి ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల పైన అయినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రీ బిజినెస్ ఎంత జరిగింది, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలనేది కనుక చూస్తే 2019లో వచ్చినటువంటి వార్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన చిత్రమే వార్ 2 కావడంతో సహజంగానే భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. దీంతో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వార్ 2 సినిమాకి 340 కోట్ల ప్రీ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఇందులో తెలుగు రైట్స్ ను టాలెంటెడ్ ప్రొడ్యూసర్ అయినటువంటి సూర్యదేవర్ నాగవంశీ 105 కోట్లకు దక్కించుకోవడం విశేషం. కర్ణాటక, ఇతర రాష్ట్రాల రైట్స్ ద్వారా 19 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ ద్వారా 56 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుపుతున్నారు. ఓవర్సీస్ నాన్ థియేట్రికల్ ద్వారా మరో 160 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందన్నట్లుగా అంచనా వేస్తున్నారు. దీంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే 700 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉందంటూ కూడా ట్రేడ్ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. సో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ రూపంలో ఖచ్చితంగా 700 కోట్ల మార్కును అయితే రీచ్ అవ్వాలి. కానీ ఇప్పటి వరకు వార్ 2 తొలివారం కానీ అంటే తొలివారం కానీ లేకపోతే ఇప్పుడు కానీ
దీని కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా, ఈ సినిమా ద్వారా అసలు మొత్తంగా ఎంత నష్టం మిగిలేటువంటి అవకాశం ఉందని చూస్తే వార్ 2కి 6 రోజుల ఇండియా నెట్ కనుక చూసుకున్నట్లయితే ఓపెనింగ్ డే వార్ 2 చిత్రానికి 52 కోట్ల నెట్, రెండవ రోజు 58 కోట్ల నెట్, మూడవ రోజు 33 కోట్ల 25 లక్షల రూపాయల నెట్, నాలుగో రోజు 33 కోట్ల రూపాయల నెట్, అలాగే ఐదవ రోజు 8 కోట్ల 75 లక్షల రూపాయల నెట్, ఆరో రోజు 9 కోట్ల రూపాయల నెట్ ఇండియా వైజ్గా నెట్ రూపంలో ఇది అయితే వసూలైనాయి. ఇలా 6 రోజుల్లో మొత్తంగా 194 కోట్ల రూపాయల ఇండియా నెట్ వసూలు చేసిందంటూ సాక్నిక్ గణాంకాలతో తెలుపుతుంది. ఇందులో తెలుగులో 50 కోట్ల 3 లక్షల నెట్, తమిళంలో 1,45 లక్షల రూపాయల నెట్, హిందీలో 142 కోట్ల రూపాయల నెట్ని ఈ సినిమా వసూలు చేసింది. వార్ 2కి 7వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్ని అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 20 బుధవారం వర్కింగ్ డే అయినప్పటికీ సినిమాకు మంచి వసూళ్లే దక్కాయి. 7వ రోజు ఓవరాల్గా రాత్రి 8 గంటల వరకు తెలుగులో 16%, తమిళంలో 13%, హిందీలో 10% థియేటర్ ఆక్యుపెన్సీ దక్కింది. ఇక 7వ రోజు ఇండియా నెట్ విషయంలోకి వస్తే 4 కోట్ల రూపాయలు ఈ సినిమా కలెక్ట్ చేసినట్లుగా సాక్నిక్ రిపోర్ట్ ఇచ్చింది. మిగతా షోలు కలుపుకొని 6 కోట్ల వరకు నెట్ అందుతుందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇక వారం రోజుల్లో వార్ 2 కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకుంటే వార్ 2 చిత్రానికి వారం రోజుల్లో తెలుగులో 51 కోట్లు, తమిళంలో 1,50,00,000, హిందీలో 142 కోట్ల నెట్ వసూలు చేసిందంటూ సాక్నిక్ బాక్సాఫీస్ లెక్కలు అయితే తెలుపుతుంది. 7 రోజుల్లో ఇండియా నెట్ మొత్తం 200 కోట్లు, ఇండియా గ్రాస్ 250 కోట్లు, ఓవర్సీస్ లో 67 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటూ కూడా ట్రేడ్ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఇక మొదటి వారంలో వరల్డ్ వైడ్ మొత్తంగా ఇండియా గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని 317 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే తెలుపుతూ ఉన్నాయి. ఇంకా ఈ చిత్రం 300 కోట్లు కలెక్ట్ చేస్తే లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వార్ 2 సినిమా 300 కోట్ల రూపాయల గ్రాస్ ని కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఇక్కడ తప్పుడు లెక్కలు ఇచ్చారు, 300 కోట్లు కూడా కాదు, 350 కోట్ల పైన 375 కోట్లు అంటే 317 కోట్లు మాత్రమే గ్రాస్ రూపంలో వసూలు చేసింది. అంటే 375 కోట్ల పైన కనుక ఈ సినిమా వసూలు చేస్తేనే గ్రాస్ రూపంలో ఇది లాభాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. లేదంటే వార్ 2 సినిమా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా భారీగా నష్టపోయేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఆగస్టు 14వ తేదీన బాక్సాఫీస్ వద్ద ఇటు వార్ 2, కూలీ చిత్రాలు అయితే పోటీ పడ్డాయి. పోటీ పడి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ 2 చిత్రాలకి మాత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ అలాగే షేర్ రూపంలో చూసుకున్నట్లయితే భారీ నష్టాలు తప్పదనేటువంటి అంచనాకైతే కొంతమంది వస్తూ ఉన్నారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో కనుక ఈ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్లు పెరిగితే ఇక ఈ సినిమా గట్టెక్కేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అలాగే కూలీ సినిమా కూడా రాబోయేటువంటి రోజుల్లో టికెట్లు కనుక బుక్ అయ్యి సినిమాకి సంబంధించినటువంటి గ్రాస్ కలెక్షన్స్ కనుక పెరిగితే ఆ సినిమా కూడా గట్టెక్కేటువంటి అవకాశం ఉంది. కానీ లేదంటే ప్రొడ్యూసర్తో పాటుగా డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టాలను చవి చూసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయంటూ కూడా కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.